బాగా వినండి. నూతన జన్మ ఏంటి? ఒక బైబిల్ టీచర్కి నూతన జన్మ లేదా? లేదు. బైబిల్ టీచర్కే నూతన జన్మ లేకపోతే మనకుందా? డౌటు. మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తామంటే సండే స్కూల్ టీచర్కి లేదా అంటున్నాడు అక్కడ. మరలా మేము చర్చికి వెళ్తామంటే చర్చిలో ఉన్న ఫాదర్ లాంటో నికోదేము, ఆ ఫాదర్కే నూతన జన్మ లేదా అంటున్నాడు అక్కడ. చాలామంది మానకుండా సండే స్కూల్, యూత్ మీటు, సహవాసం, చర్చ్, మేము క్రిస్టియన్స్ అన్న, మా అమ్మ నాన్న క్రిస్టియన్సే, మేము క్రిస్టియన్సే, అందరం క్రిస్టియన్స్, ఇదిగో మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామని అంటున్నవారు కూడా చెప్పండి, ఏం లేదు చెప్పండి, నూతన జన్మ లేదు. అత్యధిక ప్రమాదకరమైనది ఏంటి చెప్పిన? బయటోడికైనా కాస్త నూతన జన్మ అర్థమవుద్దేమో కానీ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకే చెప్పండి నూతన జన్మ అర్థమవుతుంది. అదే ప్రమాదం. నేను మళ్ళీ బయట వాళ్ళ కోసం కాదు, మన కోసం చెప్తున్నాను. బయట వాళ్ళకన్నా నూతన జన్మ బతుకేంటో వాళ్ళకి అర్థమవుతుంది కానీ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో పుట్టి పెరుగుతున్న మనకే అర్థమవుతుంది. మనకు దేవుని గురించి తెలియదా అంటే తెలుసా తెలియదా? తెలుసు. చెప్పండి. పరిశుద్ధాత్మని గురించి తెలుసా తెలియదా? తెలుసు. సువార్తను గురించి నాలెడ్జ్ మనకు ఉందా లేదా? తెలుసు. సువార్తలేవో పత్రికలేవి మనకు తెలుసా తెలియదా? తెలుసు. సండే స్కూల్ నుంచి రక్షణ అంటే ఏంటో తెలుసు, బాప్టిజం అంటే ఏంటో తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, సువార్త తెలుసు, యెహోవా అంటే ఎవరు తెలుసు, క్రీస్తు అంటే ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ అన్నీ తెలుసు. కానీ ఏం తెలియదు చెప్పండి? నూతనంగా జన్మించడం తెలియదు. చాలా ప్రమాదం ఇది. చిన్నప్పటి నుంచి వర్షిపులు చేసేస్తారు చాలామంది. చిన్నప్పటి నుంచి పాడించేస్తారు వాళ్ళు పాటలు. ఎంత బాగా పాడేస్తుంటారో. అలా ఎదుగుకొలది ఇంకా బాగా పాడేస్తుంటారు, ఇంకా బాగా అలా ఎదుగుకొలది ఇంకా గానకోకిల్లా పాడేస్తుంటారు. భయమేసే పాయింట్ అంటే చెప్పనా, వాళ్ళకి ఇంకా రక్షణ జీవితం లేదు. అయ్యో దేవుని పాటలు పాడుతున్నారంటే, దేవుని పాటలు పాడతారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు చిన్నప్పటి నుంచి తప్ప నూతన జన్మ లేదు. బాగా చెప్తాడండి ఆ కుర్రోడు, వాక్యాలు టక్క చదువుతాడంటే చదువుతాడు, పొట్టలేదాడు. వాడు చక్కగా చాలా విషయాల్లో వాడు మెరుగుంటాడు, యాక్టివ్గా పనిచేస్తాడండి. సంఘ కార్యక్రమాలు అంటే పనిచేస్తాడు. చెప్పండి, పొట్టలేదు. మీరు ఎలా డిక్లేర్ చేయగలరంటే నికోదేము ఉదాహరణ మనకి. ఆయన ఏం ప్రీచ్ చేస్తాడు చెప్పండి? బైబిల్ త్వర మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథాన్ని ఏళ్ళ మీద మాట్లాడతాడు. ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఎవరు దేవుని మనసో ఎవరు దేవుడి మనసు కాదో పరీక్షించి తెలుసుకునే జ్ఞానం ఉంది ఎవరికి? నికోదేముకి. ఆయనకి మతము, ఆచారము, సాంప్రదాయం, నిష్ఠ, గరిష్ట ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సింది లేదేంటి చెప్పండి? నూతన జన్మ లేదు. మనకే క్రిస్టియన్ సాంగ్స్ తెలుసు, బైబిల్ స్టడీ తెలుసు, యూత్ మీట్లు తెలుసు, చెప్పండి సండే స్కూల్ తెలుసు, వర్షిప్లు తెలుసు, మీటింగ్స్లో పనిచేయడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం అనుభవం లేదు చెప్పండి? నూతన జన్మ అనుభవం మనకి లేదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మిరాకిల్స్ కన్నా బాగా వినాలి. మిరాకిల్స్ కన్నా ఏది విలువైనదంటే నూతన జన్మే విలువైనది. ఆ కిడ్నీలో రాళ్ళు రాలిపోయాయి అనుకోండి, రాళ్ళు రాలిపోవడం ఇంపార్టెంటా, వాడు నూతనంగా జన్మించడం ఇంపార్టెంటే చెప్పండి? నాకు రాళ్ళు రాలిపోయినాయి, తర్వాత నేను ఏం చేస్తాను? రాళ్ళు రాలిపోయినాయి అని ఇంక మళ్ళీ ఊరి మీద తిరుగుతాను అంతే. అంతకు మించి నా బతుకు ఇంకేముంది చెప్పండి? కణుతుందంటాం, కణుతుందని నీరసంగా కణుతుందండి, కణితిపోయింది అనుకోండి అన్న ఎందుకు అన్నంటే అనుకుంటారని, మళ్ళీ అక్కడ కనిపోతారని నా భయం. అది అనుకోండి. కణితిపోయిన తర్వాత ఏంటి? కణితిపోయింది ఆరోగ్యం ఉన్నాం, ఇప్పుడు ఎంత తినేవాడిని చెప్పండి, ఎంత తింటున్నాను, ఏంటి లాభం ఏంటి? కణితిపోయింది, రాళ్ళు పోయాయి, రోగం పోయింది, చెవిడి పోయింది, కంటి చూపు చక్కగా ఉంది, అన్నీ జరిగాయి. నెక్స్ట్ ఏంటి? మిరాకిల్ అనుభవించేసి వచ్చేస్తే నూతన జన్మ లేకపోతే మిరాకిల్స్ వల్ల ఉపయోగం ఉందా? తండాలుగా వెళతాం ఇలాంటి మిరాకిల్స్ మీటింగ్స్కి. నువ్వు నూతనంగా జన్మించకపోతే ఎన్ని మిరాకిల్స్ నీ లైఫ్లో జరిగినా చెప్పండి వేస్ట్. ఓరో శిష్యులను పంపాడు, నీకు టెక్స్ట్ తెలుసు, చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి సందర్భం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను
దయ్యములు మీకు లోబడుచున్నవని ఉమ్, 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 ఉమ్. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, సందర్భంలో ఒక మాట అన్నాడు చూడండి, శిష్యుల్ని ఇద్దరిద్దరిని పంపాడు, గుంపులుగా పంపాడు. శిష్యులు యేసుప్రభు లేకుండానే ప్రత్యేకంగా మినిస్ట్రీకి వెళ్ళి ఆ మినిస్ట్రీలో కొన్ని మిరాకిల్స్ చేశారు. ఎవరు? శిష్యులు. మిరాకిల్స్ అంటే ఏం చేశారు? దయ్యాల్ని చెప్పండి వదిలించేశారు, రోగుల్ని లేవనెత్తేశారు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చేశారు, అద్భుతాలు చేశారు శిష్యులు. మరొక గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడుతుంటే దురాత్మలు వదిలిపోయాయి అంట. ఈరోజు దయ్యాలు వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. రా అన్నాడంట, అందంట. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడట. అక్కడి నుంచి వచ్చాను అందంట. ఎలవా అన్నాడట. ఎల్ను అందంట. పో అన్నాడు. పోను ఎలా చూసాను ఇలాంటివి అంటుంది ఆవిడ, చూసారా? పో అన్నాడు, పోదంట. పోను, నీ దిక్కున కూడా చెప్పుకో పోనంది. ఇలాంటి పాస్టర్ల సంగతి ఎలా చూశాను అంతే. నేను అంటున్నా దెయ్యమో యాక్టింగో తర్వాత విషయం. నేను అడుగుతున్నాను, పొమ్మంటే పోతలేదు అక్కడ. పో అన్నాడు. వాలంటీర్లు పోవట్లేదని లాగేశారు వెనక్కి. లే గెట్ అవుట్ అన్నాడు అంతే. నేను అడుగుతున్నాను, ఏంటండి ఇవన్నీ? అపోస్తులు వెళితే చూస్తే గిలగిల్లాడించి వెళ్ళిపోయాయి. పౌలు నిలబడితే పౌలా రాకు. శీల పౌలు ఇలాంటి అపోస్తులు వస్తుంటే పరారైపోయాయి, బెంబెళ్ళెత్తిపోయాయి, ఏం అనలేకపోయాయి. నజరేయుడైన యేసు నామం ఉపయోగిస్తే బెంబెళ్ళెత్తిపోయి పారిపోయి పందుల్లోకి దూరేశాయి. దయ్యాలు ఎదురు సమాధానం చెప్పలేదు, కంగారైపోయాయి. ఇలాంటి క్రియలన్నీ చేస్తున్నారు అపోస్తులు. దయ్యాలు వదిలించేస్తున్నారు, ఎక్కడిక్కడ ఫటాఫట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు, రోగాలను క్లియర్ చేస్తున్నారు, దయ్యాలను వదిలించేస్తున్నారు. అంతా చేస్తుంటే ప్రభు అన్నాడు, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఈరోజు మినిస్ట్రీ ఎలా జరిగింది తెలుసా? ఎలా జరిగింది నాన్న? కాకినాడలో 7 దయ్యాలు వదలగొట్టాం అన్నాడు. ఉదాహరణ చెప్తున్నాను. ప్రభు పలానా ఏరియాకి వెళ్ళామా, అలా పైనుంచి వెళ్ళాం, అలా ఐడియల్ కాలేజ్ నుంచి లోపలికి ఉంది కదా ఏరియా, ఆ లోపలికి వెళ్ళి ఇంద్రపాల లోపలికి వెళితే 7 దయ్యాలు పెట్టిన ఒక ఆవిడ వచ్చింది, వదిలించేసాం ప్రభు. స్వస్థపరచం ప్రభు, అన్ని అద్భుత కార్యాలు చేసాం ప్రభు, మిరాకిల్స్ జరిగించాం ప్రభు, అద్భుత కార్యాలు జరిగాయి ప్రభు అనగానే ప్రభు ఏమన్నాడు? వెరీ గుడ్ అన్నాడా? ప్రభు ఏమన్నాడు తెలుసా? దీనికి కాదు మీరు ఆనందపడాల్సింది, దీనికి కాదు మీరు సంతోషపడాల్సింది, దీనికి కాదు మరి మీ పేర్లు చెప్పండి జీవ గ్రంథంలో రాయబడ్డాయని ఆనందించండి. దేనికి ఆనందపడకూడదట? దయ్యాలు వదిలిపోయాయి, రోగాలు పోయాయి, వీటికి కాదు ఆనందపడాల్సింది. దేనికి ఆనందపడాలి చెప్పండి? పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి, జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి, దేవుని సన్నిధిలో మీ పేర్లు రాయబడ్డాయి అని ఆనందం. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? క్రియలు కాదు చెప్పండి, రాజ్యంలో ఉన్నావా లేదా? నికోదేము కూడా అది చెప్తున్నాడు. నువ్వు ఎన్ని చేసావు, ఎన్ని క్రియలు నేను చేశాను, నాకు తూకాలేసి మార్కులు వేస్తావని కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు రాజ్యంలో ఉన్నావా లేదా. శిష్యులకు కూడా చెప్తున్నాడు, మీరు ఎన్ని క్రియలు చేశారని కాదు, మీరు పరలోకమందు రాయబడ్డారు, అందుకు ఆనందించండి. అంటే ఎక్కడ మీరు కదపండి, మిరాకిల్స్ అనేవి సెకండ్ స్టేజే తప్ప మొట్టమొదటి స్థానంలో దేవుడు ఏం తీసుకుంటున్నాడు చెప్పండి? ఒక మనిషి మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎన్ని అద్భుత క్రియలు జరిగినా దానివలన ఉపయోగం ఏమని చెప్పండి? అందుకే అన్నాడు ప్రభు, నిశ్చయముగా. ఏమంటున్నాడండి? నిశ్చయముగా అంటే కన్ఫామ్, ఇంక తిరగలేదు, పక్కా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ పుట్టాలి. నూతన జన్మ జరగకపోతే ఎన్ని క్రియలు జరిగినా వేస్ట్, ఎన్ని అద్భుతాలు జరిగినా వేస్ట్ అయిపోతుంది. నికోదేముకి మళ్ళీ చెప్తున్నాడు, చాలామందికి, నీకు నాకు అందరికి చెప్తున్నాడు, ఒక మోసలో, ఒక పద్ధతిలో. నిజానికి నికోదేము యెహోవాని నమ్మాడు, ఏ తప్పుడు వ్యక్తిని ఏమి నమ్మలేదు, బైబిలే చదువుతున్నాడు, తప్పుడుగా ఏమి చదవలేదు, బైబిల్ ఆరాధనలోనే కూర్చుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు దేవుడికి ఇష్టమైనవి, కానీ ఏ ఎక్స్పీరియన్స్ లేదు చెప్పండి, నూతన జన్మ అనుభవం లేదు. ఇప్పుడు ప్రశ్న, అసలు నూతన జన్మ అంటే ఏంటి? దానికి చెప్తున్నా అరగంట నుండి నూతన జన్మ అని. నూతన జన్మ అంటే అదేమంతా వివరించిన కానీ మీకు క్లియర్గా అర్థమవడానికి 2 ఉదాహరణలు చెప్తాను.
మనం జన్మించాం, అమ్మ నాన్న కలయిక వలన చెప్పండి జన్మించాం. ఈ అమ్మ నాన్న కలయిక వలన జన్మించిన మనం అంటే వాళ్ళ నుంచి శరీరాన్ని, ఆలోచనని, మనకు కావలసిన ఇంద్రియ అంటే లోపల పనిచేస్తున్న ఈ నిగ్రహాన్ని అన్నిటినీ మొత్తం ఒక వ్యక్తిత్వాన్ని అమ్మా నాన్న నుండి తెచ్చుకున్నాం. పాయింట్ ఏంటంటే, ఈ మాట అంటున్నందుకు ఇబ్బంది పడకండి. ఈ భూమి మీద ఉన్న అమ్మా నాన్నే కాదు, నువ్వు 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 అందరినీ బైబిల్ ఏమందంటే పాపులం అంది. ఏమంది? పాపులు. ఇప్పుడు ఒక పాపులు బాగా వినండి, ఇద్దరు పాపుల కలయిక వలన ఒక మనిషి పుడితే ఆడు ఏమవుతాడు చెప్పాలి? పాపే అవుతాడు. ఆడు పుణ్యాత్ముడు ఏమని అవ్వవు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేవుని దృష్టిలో అందరం ఎవరమండి? పాపులు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎలా పాపులం అయిపోతాం అని. చూద్దాం ఒకసారి, జస్ట్ చూడండి. చాలామంది ఏమంటారంటే, మేము ఎందుకు పాపులం అవుతాం, మేము సేవను కూడా సంపం, మేము పాపులు అని అనకండి, మాకు అసలు నచ్చలేదు ఆ వర్డ్ అన్నారు. పాపులు అంటే సేవలు చంపారా, దోమలు చంపారా, ఎదుటోళ్ళు తిట్టారా, కొట్టారా, సైలెంట్గా ఉన్నారా, ఇవి కాదు. పాపి అంటే చూడండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, నూతన జన్మ అంటే ఏంటో చూస్తున్నాము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మూలంలో ఏముంటుందంటే, చాలాసార్లు మీకు చెప్పాను, మూలంలో ఏముంటుందంటే మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది. గ్రీకులో ఏముంటుందంటే అమర్త్య ఉంటుంది. అమర్త్య అంటే పాపము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అన్న దగ్గర, అంటే పాపము అన్న పదం దగ్గర గ్రీకులో ఏముంటుందంటే అమర్త్య ఉంటుంది. అంటే తెలుగులో లేదా ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? మిస్సింగ్ ద మార్క్. అంటే తెలుగులోకి దాన్ని తెస్తే గుర్తింపు కోల్పోయాం, మిస్ అయిపోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం, గుర్తు మిస్ అయిపోయాం. ఏ టార్గెట్ మిస్ అయిపోయాం కొంచెం బ్రీఫ్గా చెప్తాను వినండి. ఏం టార్గెట్ మిస్ అయిపోయాం? ఆదికాండం మనం చదివినప్పుడు మనిషిని దేవుడు ఎలా చేశాడట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను దేవుడు సృజించాడు. అంటే మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఏంటి? గుణం. ఆత్మరూపం అనకండి, గుణం, క్యారెక్టర్. గుణం, ఆత్మనకు పదంతో ఆపేకండి. గుణం అంటే వ్యక్తిత్వం. ఎవరి వ్యక్తిత్వంలో చేయబడ్డాం? మనం దేవుని స్వరూపంలో గుణగణాలతో చేయబడ్డాం. ఈ గుణగణాలతో చెప్పాం. చాలామంది దేవుడి స్వరూపం అనగానే ఈ ఎత్తు, పొడవు, ఎడలుపు, రంగు అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఎంత రంగులు, ఇన్ని రంగులు అందరూ ఒకలా ఉన్నామండి. ఎన్ని రంగులు ఉన్నాయి, ఇందులో నల్లగుంటాడు, తెల్లగుంటాడు, ఆయన పట్టుకుంటాడు, పొడగొట్టాడు. ఇది కాదు ఆయన స్వరూపం అంటే. క్యారెక్టర్, గుణగణాలతో, ఆయన స్వరూప గుణగణాలతో మనిషిని చేశాడు. ఆ గుణగణాలతో చేయబడిన తర్వాత ఆదామవులు ఏం చేశారు? ఆ గుణగణాలని చెరిపేసుకున్నారు. నా మాట అర్థమవుతుందా? చెరిపేశారు అంటే దేవుని ఆజ్ఞతో వారు మిళితమై బతకాల్సింది పోయి చెరిపేసుకున్నారు. ఎప్పుడైతే గుణగణాలు చెరిపేసుకుంటే దేవుని యొక్క క్యారెక్టర్ని చెరిపేసుకున్నారో వారు తర్వాత నుంచి ఎలా డిక్లేర్ చేయబడ్డారు? పాపులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేస్తామండి? ఒక కొలత ఉండాలిగా. ఈడు పొట్టుగా ఉన్నాడు, ఈవిడు పొట్టుగా ఉన్నాడు అని అనాలంటే, ఆడు పొట్టోడని తెలియాలంటే ఎప్పటికీ సింగిల్గా ఉంటే పొట్టోడని తెలియదు. ఆడు పొట్టోడని తెలియాలంటే ఇంకొక పొడవోడు పక్కన ఉండాలి, అప్పుడు ఆడు పొట్టోడు. ఇది అర్థమైందిగా? ఒకడు పొట్ట పొడవ తెలియంటే ఒకడు పక్కన పొడవ ఉన్నవాడు ఎలా తెలుస్తాడో, ఇది పాపం అని మనం కొలవాలి అంటే దీనికి కొలత ఏంటి? ఒక కొలత ఉండాలి. పొడవాడు కాదు, ఎవరు? బాగా వినండి, యేసుక్రీస్తు వారి మాటల్లో, శిష్యుల మాటల్లో పాపానికి అర్థం వేరు, లోకం చెబుతున్న అర్థం వేరు. ఒకడు పొట్టోడని తీయడానికి పక్కన పొడవోడు ఉంటే ఇది పొట్టోడని ఎలా తెలుస్తుందో, ఇది పాపం అంటే ఒక క్రియ పాపం అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎవరి కొలతకు సరిగ్గా సరిపోవాలి చెప్పండి? దేవుని స్వరూపంలో చేయబడ్డాం గనక ఎగ్జాక్ట్ అదే ఇమేజ్ మనలో లేకపోతే మనం ఏం చేసినా ఏమవుతుంది చెప్పండి? పాపం. మనం పాపాత్ములను ఎలా డిక్లేర్ చేస్తారో, సేవను చంపామా, దోమను చంపామా, క్రియను బట్టి కాదు, మనం దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. అంటే అందరూ అమ్మ గర్భం నుంచి పుట్టాం, అందరం తల్లిదండ్రులు పుట్టాం, కానీ పుట్టాము కానీ చెప్పండి స్వాభావికంగా చెడిపోయి పుట్టాం.
అది ఎట్ని చిన్నపిల్ల కూడాకి ఆ లక్షణాలు ఉంటాయి. ఎట్ని చిన్నపిల్లకంటే ఎందుకుండో కథ వయసుకు ముద్దుగా ఉంటాయి, ఎదిగిన తర్వాత దరిద్రంగా ఉంటాయి. నేను ఇంకేటని అడగండి. ఇంక నన్ను కొన్ని మగపిల్లగాళ్ళు ఇంక మాట నేను అనొచ్చో లేదో మళ్ళీ ట్రోల్ చేస్తారేమో, అన్నీ తొందర పని చేస్తారండి. చూసారు ఎదవా అని నవ్వుకుంటామ్మా. రకరకాల పనులు చేస్తుంటాడు, రకరకాలుగా. డ్రాయర్ వేసుకురంటే వేసుకోడాడు. ఒకడు అంటున్నాడు నేను మొగోన్నే అన్నాడు. ఆడు డ్రాయర్ వేసుకురంటే నేను మొగోన్నే అంటున్నాడు. చూసారాడు ఆ తెలంగాణ యాసలో. ఆడికి అడుగుతున్నా ఆ ఏజ్ గడికి తెలుసా, కానీ ఆడి పనులు చూసారు ఎలా ఉన్నాయో. ఆడి పనులు ఖచ్చితంగా దుర్భరమైన పనులు. ఆ వయసుకి మనం నవ్వుకుంటున్నాం, కానీ అదే మనిషి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోడయ్యాక మరి బట్టలు వేసుకోవేటంటే నేను మగవాడిని అంటే ఏమంటాం? ఇప్పుడు నవ్వాం, ఆడు పెద్ద అయ్యాక చెప్పండి తిడతా. అంటే నేచర్ ఇతరం దగ్గర నుంచి ఉంది. నా మాట అర్థమవుతుందో లేదంటే స్వభావం చిన్నప్పటి నుంచి ఉంది, కాకపోతే అది పెద్ద అయ్యాక బాగా ఎలిబరేట్ అవుతుంది. అలా ఎలా వచ్చిందంటే పతనమైన అమ్మా నాన్నకి పుట్టాం కనుక చెప్పండి, పతనమైన స్వభావంతోనే పుట్టాం. ఎవరు అందరు అమ్మా నాన్న ఎవరు చెప్పండి? ఆదామవులు వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయారుగా. మనం అందరం ఏ భేదం లేదు, ఆదాము సంబంధమే కాదు, ఏ భేదం లేదు. అందరం ఏం చేశాం చెప్పండి, అదే నేచర్తో పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఈ నేచర్ పోవాలి అంటే, ఈ స్వభావం పోయి మళ్ళీ ఆ పాత స్వరూపం మనకు రావాలి అంటే ఏం జరగాలి? మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే ఎలా పుడతాం? నికోదేము అడిగేసాడు మన ప్రశ్న, ఎలా పుడతాం? మళ్ళీ అమ్మ గర్భంలో ప్రవేశించి పుట్టగలమా? అసాధ్యంగా, అది సైంటిఫిక్గా. ఎలా పుడతామని నికోదేము అడిగితే నికోదేముకి ప్రభు అన్నాడు, ఆ పుట్టుక కోసం కాదు నేను చెప్తున్నది, శారీరకంగా పుట్టేది శరీరము చెప్పండి, ఆత్మ మూలంగా పుట్టేది ఆత్మ. అంటే నీ స్వరూపం మళ్ళీ పుట్టాలంటే, నీ ఆత్మ మళ్ళీ నూతనంగా పుట్టాలి అంటే ఆత్మ వలన పుట్టాలి. ఏ ఆత్మ వలన పుట్టాలి చెప్పండి? పరిశుద్ధాత్మ